నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. త్వరలోని రామగుండం నగరం విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. సుమారు 6,16,50,000 రూపాయల విలువైన అభివృద్ది పనులకు శుక్రవారం ఆయన వేర్వేరుగా శంకుస్థాపన చేశారు. ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులు 1.59 కోట్ల అంచనా వ్యయంతో రమేష్ నగర్, జవహర్ నగర్, ద్వారకా నగర్, ఎన్టీఆర్ నగర్, కాకతీయ నగర్, గణేష్ నగర్లలో చేపట్టనున్న యూజీడీ నిర్మాణ పనులకు అడ్డగుంటపల్లిలో 1.97 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, మల్కాపూర్, ప్రశాంత్ నగర్ లో నిర్మించనున్న యూజీడీ పనులకు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, అన్నపూర్ణ కాలనీలో టీయూఎఫ్ఐడీసీ నిధులు 2.60 కోట్లతో నిర్మించనున్న పళ్ల మార్కెట్ కు గాంధీనగర్ గోశాల వెనుక ఖాళీ స్థలంలో శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. శాంతి శాంతి శాంతి. అందరికి సగం నువ్వే ఉన్నావు అక్కడ. నాయకత్వం దయచేసి కాకుండా అందరూ దయచేసి రాణిలు మకాన్ సింగ్ రాజస్థాన్ గారికి చేసి అందరూ లోపల అందరూ ఇంటింటికి గడప గడప తిరుగుతూ స్థానిక సమస్యల ఏవైతే ఉన్నాయో ఈ పని అందరినీ తెలుసుకొని ఈ రోజు మనకు అంటే గత పాలకులు 20-25 సంవత్సరాల నుంచి ఎన్నో నిలబెట్టుకుని కులాలకు అతీతందరూ అందరికి అతీతంగా మనకు పనులు చేస్తారు. 4వ డివిజన్ అధ్యక్షులు భరత్ అబ్బాస్, 5వ డివిజన్ అధ్యక్షులు ఈందూరి రవి లక్ష్మయ్య, 2వ డివిజన్ అధ్యక్షులు మణిపల్లి మల్లేష్, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి రమేష్, అదేవిధంగా మహిళా టౌన్ అధ్యక్షురాలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సీనియర్ నాయకులు వెంగళ పద్మ గారు, బాబు గారు, సీనియర్ నాయకులకు స్వాగతం, సుస్వాగతం. అది కూడా పల్లిలో కూడా కనీసం యూజీడీ ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. 4వ డివిజన్ లో కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు కేటాయించి మరీ ప్రత్యేకంగా మా ఇంటిపిసి పట్టణ కాంగ్రెస్ పక్షాన ప్రజాస్వామ్య తెలంగాణని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నన్ను గెలిపించి చేసుకున్నారు. ఇవాళ వచ్చిన రోజు నుంచి 18 నెలలైంది. 18 నెలల 6 నెలల ఎలక్షన్ల కోడ్ తీసేస్తే
అందరి మంత్రుల సహకారంతో సుమారుగా 1000 కోట్ల పైన ఇవాళ నిధులతో అభివృద్ధి చేస్తా ఉన్నాం. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి డివిజన్లో రోడ్లు వేసే కార్యక్రమం, రోడ్లు వెడల్పు కార్యక్రమం, స్కూళ్ళు, బళ్ళు, నీళ్లు, మంచి నీళ్లు, సాగునీరు, తాగునీరు, ప్రజా సంక్షేమం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా అమలయ్యేటట్టు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గకుండా దశల వారీగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు వైద్యం కానీ, వ్యాపారాంశంలో కానీ, విద్య విషయంలో కానీ భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు పోకుండా అద్భుతంగా నిర్మిస్తా ఉన్నాం. సుమారు 500 కోట్లతో పల్లె ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరుతో పాటు రోడ్లు అవన్నీ వేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూల్ 130 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం. ఆగనే అదే మాదిరిగా ఐటీఐ ఏటీసీ 100 కోట్ల తెచ్చుకోవడంలో భాగంగా రామగుండంలో నిర్మిస్తాను. నిర్మాణం పూర్తయింది, అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం. పోయిన ప్రభుత్వం మనం అందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ కొంత భాగం ఇచ్చి డబ్బు ఆపేస్తే దాన్ని ఎస్టిమేషన్స్ పెరిగితే ఉన్న కాడికి సరిపోలేదు ప్రభుత్వం అంటే లేదు, ఇంకా అధిక నిధులు కావాలి, వైద్యం కేంద్రంగా ఈ ప్రాంతం ఉండాలి. 200 కోట్లతో పెద్ద భవనాన్ని నిర్మిస్తా ఉన్నాం. మెడికల్ కాలేజ్ లో పీజీ కాలేజ్, పారా మెడికల్ కూడా తీసుకొచ్చాం. నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం. మిషనరీ ఇంకో 60 కోట్లతో ఏర్పాటు చేశాం. ఎస్టీపీలు 80-100 కోట్లతో, మంచినీటి ట్యాంక్ కట్టడానికి ఇంకో 100 కోట్లతో, రోడ్లు, డ్రైనేజ్లు అన్ని కలిపి ఇంకో 300 కోట్లతో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ సింగరేణి ప్రాంతంలో 120 కోట్లతో వారితో కూడా పని చేపించే కార్యక్రమం చేశాం. సంవత్సర కాలంలో ఎక్కడ కానీ మురికి కానీ, మంచినీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ లేకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేశామంటే 10-20 సంవత్సరాలలో కాదు, కేవలం ఒక్క సంవత్సరంలో మీ కుటుంబ సభ్యుడు, రాష్ట్ర ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో హర్ష గారు, కలెక్టర్ గారు, అరుణశ్రీ గారు, మున్సిపల్ అధికారులు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబం వాళ్ళ ఇంటింటికి వెళ్తూ పరిశీలిస్తూ ప్రజా సంక్షేమ అర్హత వాళ్ళకి ఇప్పిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఎన్టీపీసీ 50 సంవత్సరాల పండుగ చేసుకున్నది. కొత్త మనకుండా 3x800 పోయిన ప్రభుత్వం వద్దని ఇతర ప్రాంతాల్లో పెట్టమని ఈ ప్రభుత్వం కూడా వద్దంటే రేవంత్ రెడ్డి గారిని బతులాడి దండం పెట్టి పార్టీ గారిని ఒప్పించి శ్రీధర్బాబు గారి సహకారంతో ఇవాళ మీ కుటుంబ సభ్యుడు 3x800 55,000 కోట్ల ఎన్టీపీసీ ప్లాంట్ మనకు వచ్చిన హక్కులు నిర్మిస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. ఆ నిర్మాణంలో మన యువ మిత్రులకి ఉపాధితో పాటు ఈ నగరంలో ఇంకా ఉపాధి చాలా జనం పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చేసే దిశగా ఇంకో 1,00,000 మంది వరకు ఈ ప్రాంతంలో డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వ్యాపారాలు ఇన్ని రకాల్లో రాణించే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇలా ప్రారంభం చేసినాం. సభ్యుడు అవగాహన మీ యొక్క మనసులున్న మాటలు, మీ ఆలోచనలు అమలు చేసే దిశగా పోరాటం చేస్తూ సాధించాం. రామగుండంలో మన చిన్నప్పుడు చూసిన పవర్ హౌస్ పోయిన ప్రభుత్వం బంద్ చేసింది. 65 మెగావాట్ల పవర్ హౌస్ 10,000 మంది రోడ్డున పడ్డారు. అక్కడ ఈరోజు ఈ ప్రాంతంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు అక్కడ 1x800 పవర్ ప్లాంట్ కట్టాలని
పట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారి ద్వారా అనేక సార్లు పోరాటం చేసి రేవంత్ రెడ్డి గారితో ఒప్పించి నిన్న మధ్యాహ్నం వేలంపల్లికి వచ్చినప్పుడు కూడా వారితో మాట్లాడితే తప్పకుండా కడదాం, త్వరలో మీకు కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 16,000 కోట్లతో ఆ ప్రాంతాన్ని కూడా మళ్ళీ పూర్వ వైభవం కంటే పూర్వం 62 మెగావాట్లే, దానికి 12 ఎక్కువ పవర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యక్రమాలు ఈ మీ కుటుంబ సభ్యుడు చేయబోతున్నాడని చెప్పి మీకు విన్నవించుకుంటా ఉన్నా. అదే మాదిరిగా మేడిపల్లి బొగ్గుబాయ్ తవ్వి ఆ ఊరిని చీకటిగా చేసిపోయింది సింగారేని. ఆ ఊరు లేకుండా పోయింది, లింగాపురం లేకుండా పోయింది. మేడిపల్లి వాసులు నిత్యం అవసరం పడతా ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా పవర్ లిఫ్ట్ పెట్టాలని, పంపింగ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ పెట్టాలని ప్రభుత్వానికి సూచనలు ఇస్తే 3,500 కోట్లతో బీజేపీ మోడల్ కింద అక్కడ కూడా పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్పి మీ అందరికి శుభవార్త చెప్తా ఉన్నా. దాంతో పాటు ఎన్టీపీసీ ద్వారా 15 కోట్లతో ఈ ప్రాంతంలో రోడ్లకి మొన్ననే ఆసిఫ్ ఎస్టిమేషన్ చేసిస్తే రోడ్డు కంటే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టినాం. కొద్దిసేపు వర్షాల్లో జరగండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ వాడలు నడుస్తామంటే మురికి నీళ్లు నిండి ముందు ఇంటికి ఏ నాయకుడు రాకుండా పడ్డ అవస్థలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ 10 నిమిషాలు జరగండి, భవిష్యత్తులో బుర్రలు కూడా చేసే బాధ్యత మొదలం వచ్చే 6 నెలల్లో అద్భుతంగా ప్రతి ఏరియాలో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్య, లైట్ల సమస్య రాకుండా చూసే బాధ్యత నాది అని మరొకసారి మీకు మాటిస్తున్నా. ఎన్టీపీసీ మొత్తం డివిజన్లో మా రామన్ గారు ఎస్టిమేషన్ వేయించారు. మేడం చెప్తే 37 కోట్ల రూపాయలు ఉంటే డ్రైన్లు, రోడ్లు, లైట్లు అన్ని నేను చెప్పారు. ఇవాళ ఈ ఒక్క వారంలోనే 1,2 కోట్లతో యూజిటీ చేస్తా ఉన్నాం డ్రైనేజ్ ఈ ఒక్క వారంలోనే. అదే అన్ని వారాలు కలుపుకుంటే 13 కోట్లతో చేస్తా ఉన్నాం. దాని తర్వాత ఇంకో 15 కోట్లు 10 కోట్లు రోడ్లకు ఇచ్చినాం. 15 కోట్లు 25 కోట్లు అయిపోయినాయి. ఇంకో 10 కోట్లు ఇస్తే ఎన్టీపీసీని క్లోజ్ చేస్తాం. ఎక్కడ ఏ సమస్య రాకుండా చేస్తాం. అది కూడా 40 కోట్లలో ఉందా మ్యామ్? వేరియస్ లొకేషన్స్ లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. అది ఇస్తాం. ఇవి పూర్తయ్యే లోపల ఇంకో 10 చేస్తాం. ఎందుకంటే మన కాంట్రాక్టర్లు కూడా వేరు, స్టాఫ్ కూడా తగ్గి. అప్పుడు ఎందుకంటే 50 సంవత్సరాలుగా వెనక్కి నెట్టిపోయబడ్డాం మనం. వెలుతురు కింద చీకటిగా దేశానికి వెలుతురిస్తున్న మనం మా సత్యాన మీడియా సభ్యులు చెప్పాలి, సీనియర్ అయినా నాగరాజు చెప్పాలి, సీనియర్ మా దళిత నాయకులు చెప్పాలి. భారతదేశానికి వెలుతురిస్తున్న మన ఎన్టీపీసీ రామగుండం బొగ్గు గాని వెలుతురిస్తున్న ఈ రామగుండం చీకటిలో ఉంది. ఈరోజు ఇవాళ రామగుండాన్ని వెలుతురుతో నింపుదాం, వెలుగులు నింపుదాం. ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతంలో కట్టుకుంటే రామగుండంలో కట్టుకోవాలి, అన్నపూర్ణ కాలనీలో కట్టుకోవాలి, పీకే రామా కాలనీ, ఇందిరమ్మ వాళ్ళలో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పుకునే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ అందరికీ తెలిసి ఇంతమంది ఎకరానికి చాలా డీటెయిల్ గా చెప్పారు ఆసిఫ్ గారు. రెగ్యులర్ గా అంటే మీ ఏరియాలో నాగరికనగర్ కానీ అన్నపూర్ణ కానీ మేజర్ ఏరియా చాలా వరకు
నాకు అన్ని కూడా కాంట్రాక్ట్స్ వస్తూ ఉన్నాయి. తెప్పించడం టైప్ ఏరియాస్ ఉంటాయి, రూట్స్ లేకుండా రెగ్యులర్ వస్తాయి. ఎమ్మెల్యే గారు కూడా ఈ దృష్టిలో రెగ్యులర్ గా మాకు శానిటేషన్ మెడిసిన్ కూడా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ పార్ట్ ఆఫ్ శానిటేషన్ మనము మొత్తం ఫండ్ ఒక 30 crores ఎంటర్ 30 crores ఫండ్ ఓన్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టామని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏరియాలో 197 lakhs అంటే 2,300 meters తోనే మనము ఈ యూజీడీ టేకప్ చేస్తున్నాం. ఈ శానిటేషన్ ఇష్యూస్ అన్ని కూడా ముఖ్యంగా హౌస్ కి చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఇది సబ్మిషన్ కన్సర్న్ కాంట్రాక్ట్ అని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ త్వరగా కంప్లీట్ చేసి పబ్లిక్ కి అందుబాటులోకి తీసుకురావాల్సిందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను సరిగా కొనసాగించకపోవడం మూలంగానే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. విదేశాలతో సంబంధాలు లేకపోవడం మూలంగా చైనా, ఉక్రెయిన్ దేశాల నుండి రావాల్సిన దాదాపు 30 లక్షల టన్నుల యూరియా ఆగిపోవడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతపై కేంద్ర మంత్రులతో నడ్డాతో మాట్లాడడం జరిగిందని, త్వరలో 2 విడతల వారీగా 50,000 టన్నుల యూరియా మన రాష్ట్రానికి రానుందని వెల్లడించారు. యూరియా సమస్య మీద మాట్లాడిన అంటే మీరందరూ చూస్తున్నారు, గత కొన్ని రోజులుగా యూరియా షార్టేజ్ వల్ల మన రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. దాని మీద ఎట్లయితే కేంద్రం నుంచి ఏదైతే మనకు సపోర్ట్ రావాల్సిందో ఆ సపోర్ట్ రాని పరిస్థితుల్లో మేము పార్లమెంట్లో అనేక మంది కమిటీ మెంబర్స్, ఫర్టిలైజర్ కమిటీ మెంబర్స్ తో కలిసి ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది. రైతులు చాలా కష్టంలో పడుతున్నారు. యూరియా సమస్యలు ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు వచ్చే అలొకేషన్ కూడా ఆపేసినారని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. చైర్మన్ ఆఫ్ ఫర్టిలైజర్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో చైర్మన్ కృతి ఆజాద్ గారు, వారిని కూడా కలిసి యూరియా సమస్యలు మా రాష్ట్రానికి పెరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఏదైతే 9 లక్షల టన్నులు యూరియా వచ్చేది ఉండేనో దాంట్లో కేవలం 4.5 లక్షల టన్నులు, 4.5 లక్షల టన్నులే ఇచ్చినారని చెప్పి వారికి అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్య ఇంత పెద్దదయ్యే ముందే మేము సీఎం రేవంత్ రెడ్డి గారితో నడ్డా గారిని కూడా కలవడం జరిగింది. మళ్ళా వాళ్ళ దగ్గర కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇట్లా చేస్తారని చెప్పి. సెక్రటరీ రజత్ మిశ్రా గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు దాదాపు గంట పైన మాకు పోయి కలిస్తే వారు వివరంగా చెప్పినారు. చైనా నుంచి ఏదైతే 20 లక్షల టన్నులు వచ్చేది ఉందో అది రాలేదని చెప్పి, మరి యూక్రెయిన్లో నుంచి 8 లక్షల టన్నులు మొత్తం కలిపి ఒక 30 to 35 లక్షల టన్నులు ఏదైతే ఇంపోర్ట్ రావాల్సిందో మేము దాన్ని సక్సెస్ చేయలేకపోయినాము. సో ఈ మొత్తము ఇష్యూ, యూరియా ఇష్యూ ఏదైతే ఉన్నదో ఎక్స్టర్నల్ మినిస్ట్రీ జయశంకర్ గారు, నరేంద్ర మోడీ గారు, వారు ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ ఇతర దేశాలతోటి వాళ్ళు మంచిగా మెయింటైన్ చేయలేదని చెప్పి మనకు ఈ షార్టేజ్ వస్తుంది. ఈ షార్టేజ్ వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం బీజేపీ రాష్ట్రాలకి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. మరి మన రాష్ట్రం ఇంత దేశానికి ఇంత ఆదాయం ఇచ్చినా కూడా మనకి ఇట్లాంటి చిన్న చూపు చేసి యూరియా కట్ చేస్తుందని చెప్పి దాని మీద పోరాటం చేసినాము. మీరందరూ కూడా చూసినారు. అప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా మాతో ధర్నాలో దిగి తెలంగాణ కోసము న్యాయం చేయాలి, యూరియా ఇవ్వాలని చెప్పి అక్కడ పోరాటం చేయడం జరిగింది. మరి నడ్డా గారు మమ్మల్ని పిలిచి మాకు అర్థమైంది మీ సమస్య, మేము తక్షణమే 50,000 టన్నులు అరేంజ్ చేసి మీకు తెలంగాణ స్టేట్కి పంపిస్తామని చెప్పి వారు అప్పుడు ఒత్తిడి పెట్టిన తర్వాత వారు ఒప్పుకోవడం జరిగింది. అది ఈ వారము, వచ్చే వారం సెప్టెంబర్ 1st వీక్ 2 బ్యాచెస్లో వస్తుంది. 20,000 టన్నులు, 22,000 టన్నులు
ఫస్ట్ బ్యాచ్, మళ్ళీ ఫస్ట్ వీక్లో ఒక 25 టన్నులు 25,000 టన్నులు వాళ్ళు అలికేట్ చేస్తారని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఫాలో అప్ చేస్తున్నాము. మరో ముఖ్యమైన విషయం మీరు అందరు చూసినారు, అప్పుడు మనం ప్రెస్ మిత్రులతో కూడా ఆర్ఎఫ్సిఎల్ విజిటర్తో కూడా కలవడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ కంప్లీట్లీ మిస్మేనేజ్ చేయబడుతున్నది. అప్పుడు నేను దాదాపు 2 నెలల ముందే ఆర్ఎఫ్సిఎల్ విజిట్ పెట్టుకొని అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ అవుట్పుట్ ఏంది కథ అని చెప్తే మొత్తం చెప్పి రియాలిటీ చూస్తే ఏదైతే 13 లక్షల టన్ను దాదాపు 13 లక్షల టన్నులు ఏదైతే అవుట్పుట్ రావాల్సిందో ఆ ప్లాన్ నుంచి కేవలము 9 లక్షల టన్నులు అవుట్పుట్ వస్తుంటే ఇప్పుడు మంత్ ఆన్ మంత్ నేను విజిట్ చేసినప్పటికెళ్ళి కూడా ఇప్పుడు మీరు చూస్తే సగం టైం అది షట్ డౌన్లో ఉన్నది. విజిట్ చేసినప్పుడు కూడా అధికారులను ఒకటే ఒక ప్రశ్న అడగడం జరిగింది సీరియస్గా, ఈ పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో లీకేజ్లు అయితే ఏంది పరిస్థితి, దీని సేఫ్టీ మెకానిజమ్స్ ఏవి, దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అప్పుడు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కానీ దాదాపు ఒక వారం లోపట్నే మీరు అందరు చూసినారు పైప్ లైన్ సమస్యలు వచ్చేసి మళ్ళీ ప్లాంట్ బంద్ చేయాలని చెప్పి ఏదైతే జరిగిందో అది కూడా అవుట్పుట్కి మనకు యూరియా నష్టాలు జరిగినాయి. ఇట్లా కంప్లీట్లీ నిర్లక్ష్యం చేసి ఆ ప్లాంట్ నడుస్తుందని చెప్పి దీని మీద కూడా కేంద్రంలో లెటర్లు పెట్టినాము, కమిటీలో కూడా లెటర్లు పంపించినాము. ఇట్లాంటి ప్లాంట్ మీ అందరికి తెలుసు, ఇది మూతబారిపోయి ఉండే ప్లాంట్. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో వారి సహకారంతో 10,000 కోట్ల రుణమాఫీ చేయించి మళ్ళీ ప్లాంట్ స్టార్ట్ అయ్యేటట్టు చేస్తే మరి ఈరోజు మళ్ళీ ఆ ప్లాంటు అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, రైతులకు ఇబ్బంది పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, కంప్లీట్లీ మిస్మేనేజ్ చేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చినారో మరి ప్లాంట్కి వచ్చి ఆన్ గ్రౌండ్ వచ్చి వారు రియాలిటీ ఏందో వాళ్ళు చూడాలి. ఎందుకంటే మనం కష్టపడి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో మరి మన రామగుండంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అని చెప్పి ఇది చెప్పక తప్పదు. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా వారికి క్లియర్గా చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఎయిర్పోర్ట్, రామగుండం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికి తెలుసు, గత సంవత్సరం నుంచి దాని మీద సీరియస్ ఫాలోఅప్ నడుస్తున్నది. మేము పోయి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాము రామనాయుడు గారికి, మంత్రివర్యులు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎయిర్పోర్ట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ సింగరేణి బెల్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ హబ్ మంచిర్యాల నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ తెలంగాణకి జరిగిన అన్యాయం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 8 to 10 ఎయిర్పోర్ట్లు ఉంటే వారికి హైలైట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రజల సమస్యలతోటి రాజకీయాలు చేయొద్దని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే మీరు అందరు చూసినారు, సర్వేలకు వచ్చినారు. ఫస్ట్ ఏమో ఇమీడియట్గా రెస్పాన్స్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కుదరదని చెప్పి వారు లెటర్ పెట్టడం జరిగింది. మరి దాని మీద కూడా పోరాటం చేసి ఫస్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అయితే చేయండి, ఫస్ట్ విజిట్కి అయితే రండి అని చెప్తే వాళ్ళు విజిట్కి వచ్చినారు, అంతర్గాం కూడా పోయినారు, మీరు అందరు చూసినారు. దాని తర్వాత ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది అని చెప్పి వారు రిక్వెస్ట్ పంపించింది తెలంగాణ గవర్నమెంట్కి. పార్లమెంట్ సమావేశాల టైంలో జరిగింది అది. మన ఫైనాన్స్ సెక్రటరీ ఇమ్మీడియట్లీ వారి మీద యాక్షన్ తీసుకొని వారు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. స్టడీ తక్షణమే పూర్తి చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ సమస్యల మీద ప్రోగ్రెస్ కావాలి, యాక్షన్ కావాలని చెప్పి వారు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను పర్సనలీ సెక్రటరీ గారితో కూడా మాట్లాడినప్పుడు సో ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మూవ్మెంట్ వస్తుందని చెప్పి ప్రజలకు తెలియజేయడం అవసరం. దాని మీద ఫాలోఅప్ కూడా నడుస్తుంది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికీ తెలుసు, చాలా రెగ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దాని మీద ఫాలోఅప్ చేసి పనిచేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మరి ఇంకో విషయము, ముఖ్యమైన విషయము, ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఇక్కడ ఎలక్షన్ టైం కూడా హామీ ఇచ్చినాం, అప్పుడు మీ అందరికి గుర్తున్నది. మరి దాదాపు 5 సంవత్సరాల నుంచి అన్ని క్లియరెన్స్లు ఇచ్చి కూర్చున్నారు, కానీ
దాని మీద టెండర్ విలువలేదు. మీరందరూ చూసినారు, దాని మీద కూడా పార్లమెంట్లో కూడా మాట్లాడిన ఈ విషయం మీద. మరి దాని మీద కరెక్ట్ రెస్పాన్స్ రాలేదని చెప్పి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని తీసుకుపోయి మన్సుఖ్ మాండ్యా లేబర్ మినిస్టర్ సెంట్రల్ తోటి మాట్లాడి మా ఈఎస్ఐ హాస్పిటల్కి మీరు ఇమీడియట్లీ టెండర్ ఇవ్వాలి, ఎందుకంటే 5 సంవత్సరాలైనా మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా సార్ అని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించినారు. ఈ రోజే టెండర్కి పిలిచినారు అని చెప్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు 150 కోట్లతోటి ఆ టెండర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో టెండర్ ఓపెన్ కూడా అయిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే ఇక్కడ మన లోకల్ ఏదైతే సింగరేణి కార్మికుల ఇబ్బందులు ఉన్నాయో ప్రతి దానికి ఏదైతే దూరం పోవాల్సి వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగుంటుంది. కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది కార్మికులు ఏదైతే ఇక్కడ మన ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారో వారికి కొంచెం హాస్పిటల్ వస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే ఆలోచన ఉండేనో దాని మీద కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నాల బ్రిడ్జ్, దాని మీద కూడా కొంచెం మూమెంట్ వచ్చింది. మీరు అందరూ చూస్తున్నారు. లాస్ట్ టైము కన్నాల విజిట్ చేసినప్పుడు ఆడ స్థానికులు వచ్చి మాకు ఇక్కడ బ్రిడ్జ్ సమస్య ఉన్నది, ఇది లాంగ్ పెండింగ్ ఉన్నది, దీని మీద ఎవరు ఏం మాట్లాడతలేరు, ఏం యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి మేము ఉత్తరాలు రాసినాము, పోయి జనరల్ మేనేజర్ని కలిసినాము. వారు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 80 కోట్లతోటి వారు ఆ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తీసుకుంటారని చెప్పి వారు 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఫాలోఅప్ నడుస్తుంది. దీంతో రానాపూరు, ఎల్కల్పల్లి, గోదావరిఖని, మంత్రి కనెక్షన్ ఇవన్నీ సరౌండింగ్ ఏరియాస్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఏదైతే ఆలోచన ఉండేనో దాని మీద కూడా కృషి చేసి ఖచ్చితంగా అది దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు వాళ్ళు, కానీ దాని మీద ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా ఆ పని అయ్యేటట్టు చూస్తామని చెప్పి మరి ముఖ్యమైన విషయం తెలిసి ఈ వానాకాలంలో మీరందరూ చూస్తున్నారు సరౌండింగ్ ఏరియాస్ కూడా చాలా ఏదైతే ఫ్లడ్డింగ్ అయినారో ఇప్పుడు అక్కడి నుంచి వేలాల కూడా పోతుంది. వేలాల కొన్ని దాదాపు 300-400 ఏకర్స్ 400 ఎకరాలు కొంచెం ఫ్లడ్డింగ్ అయ్యి ఇబ్బంది పడుతుందని చెప్పి అక్కడ కూడా పడుతుంది. ప్రభుత్వం తరఫున మీరు చూసినారు, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పర్సనల్గా విజిట్ చేసినారు. డెఫినెట్లీ రిలీఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదైతే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రభుత్వం యాక్టివ్ అనేది. మొన్న మెదక్లో కూడా ఏదైతే ఫ్లడ్డింగ్ జరిగిందో అక్కడ కూడా ఇమ్మీడియట్లీ హెలికాప్టర్ కావాలని చెప్పి వారు అడగడం జరిగింది, కానీ అప్పుడు వెదర్ సహకరించలేదని చెప్పి వాళ్ళు హెలికాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లిఫ్ట్ చేయలేకపోయినారు. కానీ తక్కిన అరేంజ్మెంట్స్ అన్ని దగ్గర ఉండి మూమెంట్ చేస్తుంది. ప్రజలకు ఒకటే నా విజ్ఞప్తి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేచర్ అనేది సడన్గా ఎక్కువ రెయిన్ఫాల్ కానివ్వండి, సడన్గా ఎక్కువ వరదల ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉన్నది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేము అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. ఈ ముఖ్యమైన విషయాలు అందరితో షేర్ చేసుకోవాలని మొన్న మీరందరూ చూసినారు పార్లమెంట్ సమావేశంలో కూడా ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రజెంటేషన్ చేసినారో ప్రజల్లోకి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగం కష్టంలో ఉన్నదని చెప్పి ఎలక్షన్ టైంలోకి వెళ్ళి చెప్తున్నాం. మీరు అందరు చూసినారు. బీజేపీ పార్టీ వాళ్ళు 400 సీట్లు కొడుతున్నాం మేము ఈసారి, రాజ్యాంగం మేము మా చేతిలో తీసుకుంటామని చెప్పి ఏదైతే వాళ్ళకు నినాదాలు చేసినారో, ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు వాళ్ళని ఎక్స్పోజ్ చేసినారో, కేవలము ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,00,000 పైన ఓట్ చోరీ అయినాయి అని చెప్పి వారు ఏదైతే సాక్ష్యాలతో పాటు ఎలక్షన్ కమిషన్కి పెట్టినారో అది అందరికంటే చూస్తున్నారు. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజలు మేలుకోవాలి. ప్రజలు కూడా ఏం జరుగుతుందో చూసి న్యాయం వైపు ఉండాలని చెప్పి వారు బీఆర్లో కూడా యాత్ర తీసుకున్నారు.
మన వివేక్ గారు నేను కూడా పోయే యాత్రలో పాల్గొన్నాము. బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. ఎందుకంటే ప్రజల ఓట్ చోరీ ఎట్లా జరిగింది, అసలు మా కంటి ముందే ఎట్లా అవుతుందని చెప్పి న్యాయం కోసం మేము పోరాడతాం. మీరు అందరు చూస్తున్నారు. ఇది ఏదైతే రాజ్యాంగాన్ని కష్టాల్లో పెట్టి రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారో, రీసెంట్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కూడా అమిత్ షా గారు పెట్టడం జరిగింది. కేవలము ఒక ఫాల్స్ కేసు వేసేసి ఈడీ సిబిఐ వాడుకొని కేసు మీద ఈడీకి ఉన్న హక్కుల ప్రకారము మొత్తం కేసు ప్రూవ్ అయినా కాకపోయినా వారిని పోయి జైలు వేసేసి 30 రోజులు జైల్లో పెట్టంగానే 31 రోజున వాళ్ళని పొజిషన్కి వెళ్ళి తీసేయచ్చు అని చెప్పి వాళ్ళు ఏదైతే అమెండ్మెంట్ చేసుకున్నారో బీజేపీ పార్టీ వాళ్ళు, కేవలము వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది, ప్రజల్లో వాళ్ళకి రియాలిటీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు బీజేపీని వదిలి కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పి వాళ్ళకి అనిపించిందేమో. ఇట్లాంటి రూల్ పెట్టంగానే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి అమెండ్మెంట్స్ చేస్తున్నారు. కేవలము సొంత లాభాల కోసము వారు కావాల్సిన మనిషినే సీట్లో కూర్చోవాలని చెప్పి ఉన్న ఆలోచనతో నడుస్తుందని ఈ అంశాలపైన ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేము పోరాడడం జరిగింది. రాజ్యాంగం కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా మన ఓటు హక్కు ఏదైతే ఉన్నదో అందరి హక్కు, అంబేద్కర్ గారు ఏదైతే ఓటు హక్కు ఇచ్చినారో రాజ్యాంగంలో రాసి దాన్ని కాపాడ బాధ్యత మాది. ఖచ్చితంగా మేము దీనికి సపోర్ట్ చేసి దీని ప్రకారం నడుస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాం. జై హింద్. కార్మికుల పాయింట్ ఆఫ్ వ్యూ మీరందరూ చూసినారు. పార్లమెంట్ సమావేశంలో కూడా ఇది రేజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో మా చేతిలో లేదు, అది మేము దాన్ని హ్యాండిల్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. మళ్ళీ రిపీటెడ్ ప్రెషర్ పెట్టిన తర్వాత సింగరేణి పాయింట్ ఆఫ్ వ్యూ దాదాపు 20 రూపాయల పర్ టన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఫండ్ కేవలము ఇంతకుముందు ఏదైతే ఈ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉండేనో దాన్ని డైవర్ట్ చేసి వేరే ఏరియాస్లో వాడుకున్నారు అని చెప్పి అది వాళ్ళ రెస్పాన్స్ లెటర్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము పెట్టే ఒత్తిడి మీద వారు స్పందించి ఈ ఫండ్లో ఏదైతే అక్యుములేట్ అవుతుందో ఆ ఫండ్ అమౌంట్ పెన్షనర్స్కి ఇవ్వాలని చెప్పి వారు ఇచ్చినారు. దీని మీద ఫాలోఅప్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే నా పర్సనలీ అది ఒక గోల్ లెక్క పెట్టుకున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఓటేసేటప్పుడు కూడా వారు నాకు గుర్తు చేసుకొని కాకా గారు కూడా ఈ పెన్షన్ ఫస్ట్ పెట్టించింది కాకా గారు, అవకాశం ఇస్తున్నాం, నువ్వు దీని మీద ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి నాకు వాళ్ళు ఏదైతే సూచన ఇచ్చినారో దాని మీద ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి అది కూడా రియాలిటీ అయ్యేటట్టు కృషి చేస్తున్నాను. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హితవు పలికారు. గోదావరికని ఆదిత్య హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద సర్వే పేరుతో బురద రాజకీయాలు చేయడానికి గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకులు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ని పట్టుకుని చిల్లరగా మాట్లాడడం కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలు సిద్దిపేట, కామారెడ్డిలో వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లుతున్న ఉద్దేశంతోనే నిన్న ఎల్లంపల్లి రావడం జరిగిందని ఆరోపించారు. అందరికీ నమస్కారం. రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని పట్టణానికి చెందినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి చెందినటువంటి ప్రతినిధులందరికీ నా తరఫు నుంచి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా మిత్రులందరినీ, మీడియా సోదరులందరినీ ఇక్కడికి పిలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇదే రామగుండం నియోజకవర్గానికి చెందినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనకే వచ్చింది. వారు రావడం సంతోషం. వారు ఎప్పుడైనా రావచ్చు. ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి గారు, ఎప్పుడైనా ఎక్కడికైనా వారు వెళ్ళొచ్చు. కాకపోతే నిన్న వారు వచ్చినటువంటి ఉద్దేశము కుట్రతో కూడుకున్నటువంటి ఉద్దేశంగా మాకు అనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రం ఇలా వరదలతో అతలాకుతలమవుతుంది. వరదలు ఎక్కడ వచ్చినాయండి ఇలా రాష్ట్రంలో? కామారెడ్డిలో వచ్చినాయి, మెదక్లో వచ్చినాయి, సిరిసిల్లాలో వచ్చినాయి, సిద్దిపేటలో వచ్చినాయి. మరి వారు ఎల్లంపల్లికి ఎందుకు వచ్చారో మాకే తెలియదు. వాస్తవానికి వారు వెళ్లాల్సింది
వరద బాధితుల్ని పరామర్శించాల్సింది కామారెడ్డిలో కానీ, మెదక్లో కానీ, సిరిసిల్లలో కానీ, సిద్దిపేటలో ఇంకొక. మరి ఇక్కడికి వచ్చి మరి గోదావరి నదికి హారతి పట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకొని మాట్లాడింది వెళ్ళిపోయారు. ఏం సాధించారు దానివల్ల? మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి ఇప్పటికీ డంకా పంచాయతీ 100 సార్లు చెప్తున్నారు. కానీ అదే ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని కేసీఆర్ గారు కింద కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి దాన్ని ఒక హాట్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక గుండెకాయ లాగా వాడుకుంటూ పైన ఉన్నటువంటి నందిమేడారం కానివ్వండి, లోవర్ ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ యుఎండి కానివ్వండి, అటు పైన ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వరకు నీళ్లు తీసుకుపోగలుగుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో సజీవ నదిలాగా చేశారు గోదావరి నది. గోదావరి ఇక్కడ 365 రోజులు కూడా నిత్యం నీళ్లతో కలకలలాడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఈ 2 నెలలు 3 నెలల వర్షాకాలం తప్ప మళ్ళీ గోదావరి ఇంకో 15 రోజులు అయితే ఎండలు కొడితే ఎడారిలాగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ వారికి తెలియని విషయాలు కాదు. ఏం లేదు, కేవలం వారు రావడం ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి ఎల్లంపల్లి మంచిగా ఉంది, కాళేశ్వరం ఏదో కూలిపోయిందని. మరి కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగా ఇలా గోదావరి నీటిని మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ మూసీ నదికి తరలిస్తారని చెప్పగలుగుతున్నారు? మీరు అంటే కాళేశ్వరం మంచిగా ఉంది, కాకపోతే మీరు దాంట్లో రాజకీయాలు చేయాలి. వరద సమయంలో బురద రాజకీయాలు చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు కట్టినా అని చెప్తారు, కానీ వాస్తవంగా మీరు కట్టింది 80% 70%. ఆ రోజు పూర్తిగా మీరు కన్స్ట్రక్షన్ చేయలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అసలు నిర్దేశించింది దేనికంటే నాకు అర్థం కాదు. రెండు విషయాలు. ఒకటి హైదరాబాద్ తాగునీటి కోసం, రెండవది ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం. దానికి ఫండింగ్ చేసింది కూడా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఉన్న జిహెచ్ఎంసీ వాళ్ళు. భూములు కోల్పోయింది ఎవరు? మా రామగుండం ప్రాంత రైతాంగం, మా ధర్మపురి ప్రాంత రైతాంగం, మా మంతని కానీ మా పెద్దపల్లి ఈ జిల్లాలో భూములు కోల్పోయింది. మరి వీళ్ళకి ఇక్కడ సాగునీటికి ఉద్దేశించేమన్నా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇద్దామా అని చెప్పేసి ఏనాడు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సోయలేదు. మళ్ళా కేసీఆర్ గారే ఆనాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ గారి చొరవ వల్ల రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ముర్మూరు ప్రాంతంలో శాంక్షన్ చేయించి మరి దాన్ని దాదాపు 90% కంప్లీట్ చేయగలిగితే ఇలా 5-10% వాళ్ళు ఏదో చిన్నగా ఆ పవర్ లైన్ కనెక్షన్ ఇచ్చుకొని ఒక కటికేసి 5 మంత్రులు వచ్చి దానికి ఓపెన్ చేసిపోయింది. సిగ్గు తక్కువ చర్య ఇది. ఎందుకంటే చేసిందల్లా మేము చేస్తే 5 మంత్రులు వచ్చి ఒక కటకాన్ చేసి స్టార్ట్ చేసిపోయి మేము చేసి మా హయాంలో జరిగిందని చెప్పి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాస్తవంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎండగడుతుంది మీరు. మీ దురుద్దేశం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో 1,00,000 కోట్ల అవినీతి పాలైపోయింది, లేకపోతే అది మునిగిపోయిందని చెప్పేసి ప్రజల మెదడులో విషబీజాలు నాటి పక్కనున్నటువంటి మీ గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల ప్రాజెక్టు రూపంలో గురుదక్షిణ సమర్పించుకోవడం మీ ఉద్దేశం. ఆ బనకచెర్ల ప్రాజెక్టుకి గురుదక్షిణ అంటే ఇక్కడ గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్కి తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏమవుతుందండి నాకు అర్థం కాదు. ఇక్కడ గడిచినటువంటి 5-6 ఏళ్ల నుంచి వెళ్ళి కాళేశ్వరం నీటితోనే భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. రైతులు కొన్ని చోట్ల 3 పంటలు కూడా పండించారు. 2 పంటలు అయితే ప్రతి ఒక్క రైతు పండించింది. ఇలా మీరు ఈ జిల్లాలన్నీ చూసుకోండి, సస్యశ్యామలం అయిపోయినాయి, భూముల రేట్లు పెరిగినాయి, రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వచ్చినాయి, రైతుల జీవితాల్లో చిరునవ్వులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, ఇవన్నీ మీకు. కాంగ్రెస్ ఏ ఒక్క పనైనా చేయగలిగిందా? రైతు బంధు సకాలంలో ఇస్తుందా? 2-3 దఫాలు ఎగ్గొట్టింది. రైతు రుణమాఫీ అరకొరగా ఇచ్చారు, 40% 45% ఇచ్చారు. ఇవేమి గుర్తుకురావు మీకు. మీకు కావాల్సిందల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, దాన్ని మేము రిపేర్లు చేయము, ఇదే గోదావరి నీటిని తీసుకుపోయి బనకచెర్లకు తరలిస్తాము, లేకపోతే ఇచ్చంపల్లి దగ్గర ఇంకో ప్రాజెక్టు వంటి కావేరీ నీళ్లతో తమిళనాడుకు తరలిస్తాము. అన్ని అడ్డమైన ఆలోచనలు తప్ప తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏ ఒక్క ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. మళ్ళా వారి భాష చూడండి ఒకసారి. వారు నిన్న వచ్చి ఏం మాట్లాడతారు? 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని చిల్లర మల్లర మాట, ఏదో స్వాతిముత్యం ఆనిముత్యం మాట. ముఖ్యమంత్రి గారి హోదాకి తగిన మాటల ఎవరు మాట్లాడలేరు అనుకుంటున్నారు. అటువంటి మాటలు మాకు కూడా మస్తు మాట్లాడచ్చు అట్లా. కానీ ముఖ్యమంత్రి గారి హోదాకి తగినటువంటి ప్రవర్తన మాటలు మీరు మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక మంచి సందేశం ఇచ్చిన వారు అవుతారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పెద్ద మనిషిని పట్టుకొని
ఏది పడితే అది మాట్లాడుకుంటుంటా అంటే మేము కూడా సహించలేదు. మేము కూడా దానికి తిరుగుబాటుగా మేము కూడా మాట్లాడగలుగుతాం. కాకపోతే మీరు కంట్రోల్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు పెద్దలు, ఈ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టిండ్రు. ప్రజలు కూడా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి, ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే అధికార పక్షానికంటే ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టు. మీరు ఆ విషయం గుర్తెరగాలి. మీకు ఇచ్చింది అధికారం, మాకు ఇచ్చింది ప్రతిపక్షం. ప్రతిపక్షం అని అంటే ప్రజా సమస్యల పట్ల ప్రతిస్పందించే ఒక పక్షం మేము. ప్రజా సమస్యల పట్ల కొట్లాడే ఒక పక్షం మేమే, మీరు కాదు. మీకంటే ఎక్కువ బాధ్యత మా పట్ల ఉంది. అందుకే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కేవలం 250 కోట్లతో రిపేర్ చేసి నడిపిస్తే రైతులందరికీ ఇలా సాగునీరు అంత ఉద్దేశంతో మేము చెప్తున్నాం. మీరు పదే పదే ఎల్లంపల్లి మేము కట్టినాం, ఉండకాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా. ఇలా అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కట్టినటువంటి ఆ 3 బ్యారేజ్లు ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాయి. ఈ రోజు అంటే వరద వస్తుంది, 15 రోజుల్లో ఈ వరద ఉండదు, ఏముండదు, మొత్తం విడారులాగా కనిపిస్తుంది. మళ్ళీ మీరు వేడిగడ్డ రిపేర్ చేయకపోతే ఇప్పటికైనా ఇవన్నీ ఆలోచించండి. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండ్రు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి ఏందా బాబు? నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 85,000 కోట్లు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15 వేల కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌస్లు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్. అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పోయి గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవాలి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంచెమైనా సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు 600 రోజుల పైన గడుస్తుంది, 20 నెలలో ఏమవుతుంది. ఈ 600 రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు 600 మంది పిట్టలాగా రాలిపోయిన ఆత్మహత్య చేసుకుంటారు. మీకేమైనా సోయుందా అసలు? మీరు వరదలపై సమీక్ష జరపరు, రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు, రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు, స్కూళ్లలో గురుకులాల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు. ఇవి ఏమీ లేదు. 24 గంటలు పాడిందే పాట, పాస్పోల పాట అన్నట్టు గదే కాళేశ్వరం గురించి మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. వరదలతో 3-4 రోజుల నుంచే చెప్తున్నారు, ఈ వాతావరణ శాఖ చెప్తుంది రాష్ట్రంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి, వర్షాలు కురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి. ఒక్క సమావేశం పెట్టరు. ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతలేరు. ఏరియల్ టూర్లు అంట వీళ్ళకు. అదేంది హెలికాప్టర్ పిచ్ ఎక్కువ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి. 24 గంటలు తుమ్మిన దగ్గిన రిబ్బన్ కటింగ్లకి హెలికాప్టర్లో తిరుగుడు తప్ప ఇలా వరదలలో తిరిగి కనీసం కాళ్ళ కింద నీళ్లు బురద తగిలించుకొని తిరగాలన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అంటే ప్రజల దగ్గరికి పోవద్దు, ఆ బురద కాళ్ళకి అంటద్దు, ప్రజల్ని పరామర్శించదు. వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల్ని చవాకుల్ని వెనక్కి తీసుకోండి. ప్రజలందరికీ ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసి బొందబెట్టడమే కరెక్ట్ మార్గము. లేకపోతే రైతులకు ఎటువంటి సాయం జరగదు, రైతుల జీవితాలు మళ్ళీ బాగుపడవని చెప్పేసి రైతులు కూడా నిర్ణయించుకున్నారు. మీరు అందుకు తగ్గట్టే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పరిపాలిస్తే మంచిది. లేకపోతే రైతులు మీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న రోజు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికని కళ్యాణ్ నగర్లోని శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సీనియర్ హాకీ క్రీడాకారుడు పోతుల చంద్రపాల్ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు డాక్టర్ బాల్ త్రో పోటీ నిర్వహించి ముఖ్య అతిథి చంద్రపాల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ పిల్లలు క్రీడా మైదానాల్లో కనబడడం లేదని, విద్యార్థులు స్కూల్ తర్వాత తప్పకుండా తమకు నచ్చిన ఆటలు ఆడాలని సూచించారు.
ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నన్ను యాపిల్ కిడ్స్ స్కూల్ నుంచి ఘనంగా సత్కరిస్తున్నందుకు ముందుగా హ్యాపీ కిడ్స్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. క్రీడా దినోత్సవం విషయానికి వస్తే మేజర్ ధ్యాన్ చంద్ గారు ఒలింపిక్స్లో మనకు పథకాలు రాని రోజులలో కూడా అద్భుత ప్రతిభ కనబరిచి వేరే దేశాల వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా ఆ దేశానికి పోకుండా మన భారతదేశానికి బంగారు పథకాలు సాధించి పెట్టిన వ్యక్తి. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు మీ స్కూల్ అయిపోగానే ఖచ్చితంగా మీకు వచ్చిన మీకు నచ్చిన ఏదైనా ఆట తప్పకుండా ఆడాలి. ఇటీవల కాలంలో జేడి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తూ అసలు గ్రౌండ్లలో పిల్లలు కనబడతలేరు, పిల్లల ఆటలు కనబడతలేవు అని ఆవేదన చెందారు. అది నిజమే. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలంతా వనరులు లేకపోవడం వల్ల కావచ్చు, లేకుంటే వచ్చిన ఆధునిక టెక్నాలజీ వల్ల కావచ్చు, వారు గ్రౌండ్లో కనబడకుండా ఇంట్లోనే వాళ్ళ బాల్యం మగ్గిపోతుంది. దానివల్ల క్రీడలలో వాళ్ళు ప్రారంభించలేకపోతుంది. అలాంటి సందర్భంలో ఈరోజు హ్యాపీ కిడ్స్ స్కూల్లో సురేష్ లాంటి పీఈటీ సార్ను అపాయింట్మెంట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా అసలు సురేష్ సార్ను నేను చాలా అప్డేట్ చేయాలనుకున్నా, కానీ నాకంటే ఎక్కువ ప్రిన్సిపాల్ మేడమే చేసింది. అసలు క్రీడలు అనేది ముందుగా ప్రారంభం కావాల్సింది బాల్యం నుండి. ఈ చిన్నతనం నుండి వారి బాడీ ఏంటంటే అటు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఏదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఇప్పుడే బీజం పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టీచర్ వాళ్ళు చేసిలేమని వారికి మనం ధన్యవాదాలు. ఇక సుజయ్ సార్ విషయానికి వస్తే, వారు మంచి క్రికెట్ ప్లేయర్. వారికి నాకు అనుబంధం 89, 90, 91, 92, 93లో మేమంతా ఒక క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం. మాకు 1 year జూనియర్, నేను సీనియర్. కానీ నాకన్నా చాలా పెద్ద ప్లేయర్. అంటే నేను ప్లేయర్నే కాదు, అసలు అప్పుడు ఆ ఓన్లీ క్రికెట్ ఆడేవాడిని. అప్పుడు అన్న మంచి బ్యాట్స్మెన్, గోదావరిలో పేరున్న బ్యాట్స్మెన్. అప్పుడు క్రికెట్ కూడా ఏం వనరులు లేకపోయే రోజులలో కూడా అద్భుతంగా రాణిస్తూ వాళ్ళ గోదావరి బ్లూస్ క్రికెట్ క్లబ్ ఉండేది. దానికి ఎన్నో మెడల్స్ రావడానికి అన్నగారు బాగా కృషి చేశారు. మాకు ఆపోనెంట్ టీం మళ్ళా. ఆ తర్వాత మేము వేరే టీం పెట్టుకొని మేము ఆడేవాళ్ళం. ఆ సందర్భంలో కూడా మాకు ఆపోనెంట్ టీం అయినా కూడా ఇట్లా ఆడుతున్నా, అట్లా కాదు ఆడేది, ఇట్లా ఆడాలని అని చెప్పి ఎన్నో చెప్పాను. ఆ తర్వాత కాలంలో నేను సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత అక్కడ వచ్చిన అవకాశాలు, మేము గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నప్పుడు మాకు ఎక్కువ వనరులు లేకపోయేది, మేము కూడా ఎక్కువ నేర్చుకోలేదు. ఆ తర్వాత సింగరేణికి వచ్చిన తర్వాత సింగరేణిలో ఒక స్పోర్ట్స్ వింగ్ ఉంది. ఆ స్పోర్ట్స్ వింగ్లో ఎన్నో వనరులు మాకు లభించినాయి, కోచింగ్ క్యాంప్స్ లభించినాయి. అట్లా 93లో కళాకారునిగా క్రీడాకారునిగా అడుగు పెడుతూనే క్రికెట్ ఆడుతూనే హాకీలో ప్రవేశించి కొన్ని క్యాంపులు చేయడం వల్ల రాణించడం జరిగింది. అట్లా 1998లో మొట్టమొదటిసారి కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎన్నికై 2016 దాకా నిరంతరంగా వాటిలో పార్టిసిపేట్ చేసి గోల్ కీపర్గా ఉన్నా. ఆ కాలంలో గోల్ కీపర్ అంటే బాగా భయపడేవాళ్ళు, ఎందుకంటే చాలా బలంగా వస్తుంది, బాల్ చాలా గట్టిగా ఉంటుంది, కాస్తే విరిగిపోవడమే. ఒకసారి ఇక్కడ కన్ను కూడా పగిలిపోవడం జరిగింది నాకు. అయినా కానీ వనరులు ఉండడం వల్ల నేను చేశాను. కాబట్టి పిల్లలందరూ మీరు స్కూల్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీకు నచ్చిన ఏదో ఒక ఆటని అనుకోండి. ఇక మీ స్కూల్కు సురేష్ సార్ వచ్చిండు, ఇక మీకు ఏ బాధ లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద 2000 మంది మీద కాన్సన్ట్రేషన్ సార్ మీ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తారు. వారు జిల్లా అసోసియేషన్లో, స్పోర్ట్స్ అసోసియేషన్లో కూడా యాక్టివ్ మెంబర్ కాబట్టి మీకు అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారు. ఇంతకుముందు ఒకడు పీఈటీ సార్ లేని స్కూల్కు, పీఈటీ ఉన్న స్కూల్కు
చాలా డిఫరెంట్ ఉంటుంది. మన దగ్గర నుంచి సుదేశ్ సార్ దగ్గర నుంచి ఒక అబ్బాయికి ఏంటంటే ఫస్ట్ అటెన్షన్ ఉంటుంది వాళ్ళకి. సుదేశ్ సార్ దగ్గర నుంచి వచ్చాం ఏదో ఒక విషయం అయితే ఉండి ఉంటుంది అంటారు. కాబట్టి ఈ అవకాశాలన్నీ మీరు అందిపుచ్చుకొని జాతీయ స్థాయిలో ఇప్పుడు మండల స్థాయి పోతున్నట్టు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పోయి ఇంటర్నేషనల్ స్థాయిగా క్రీడాకారులుగా మీరు ఎదగాలని నేను ఆశిస్తున్నాను. Once again, a warm welcome to all our dignitaries to our Sri Applegate School National Sports Day event. Now, I would like to say a few words about our honorable guest, Sri Potula Chandrapal Garu. 1987 సంవత్సరం సింగరేణి సంస్థలో ఈపీ ఆపరేటర్గా ఉద్యోగంలో చేరి పలు క్రీడలలో రాణిస్తూ భారతదేశ జాతీయ క్రీడా హాకీలలో తన గురువు ముఖేష్ కుమార్ నేతృత్వంలో శిక్షణ పొందారు. 1996 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు హాకీ గోల్ కీపర్గా సింగరేణి సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తూ 8 సార్లు సింగరేణి సంస్థ పతాకాలు సాధించడంలో భాగస్వాములయ్యారు. గోల్ కీపర్ గా నైపుణ్యం చూపి 2006 సంవత్సరంలో ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ పోటీలకు ఎన్నికై హాకీ పుట్టినిల్లు చండీగఢ్, హర్యానాలో జరిగిన పోటీలకు ఎన్నికవ్వటం గర్వకారణం. హాకీ క్రీడాకారుడిగానే కాక లాన్ టెన్నిస్, క్రికెట్ పోటీలలో కూడా ప్రతిభ కనబర్చి కోల్ ఇండియా స్థాయి పోటీలలో బహుమతులు సాధించారు. క్రీడాకారుడిగానే కాక కళాకారుడిగా కోల్ ఇండియా స్థాయి పోటీలలో పాల్గొని పతాకాలు సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోల్ కంపెనీ పోటీలలో ఆల్వెల్ నాగ్పూర్, ఎంసీఎల్ సంబల్పూర్, ఎస్ఈసీఎల్ బిలాస్పూర్, ఎన్సీఎల్ సింగ్రోలి, ఈసీఎల్ అసన్సోల్, సిసిఎల్ రాంచీ, బీసీసీఎల్ ధన్బాద్, సిఎంపీడీఐఎల్ రాంచీ, సిఐఎల్ కల్కటా లలో పలు పోటీలలో పాల్గొని పతాకాలు సాధించి కళారంగంలో రాణిస్తూ సమాజహితమైన షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. నటుడిగా, రచయితగా, దర్శకునిగా బాధ్యతలు నిర్వహిస్తూ పలు ప్రముఖ సంస్థల నుండి అవార్డులు, రివార్డులు పొందారు. ధన్యవాదాలు. జ్యోతి చాలా చక్కగా నిజంగానే కూడా వింటుంటే అది సరిపోదేమో మెసేజ్ కూడా. ఇప్పుడు న్యూస్ పంపించాలంటే మీ అవార్డ్స్, రివార్డ్స్, ప్రెస్ లో ల్యాక్స్ ఆఫ్ ప్లేస్ అన్నీ ఉన్నాయి. రియల్లీ నిజంగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అది ఆ క్రెడిట్ సురేష్, అది మిమ్మల్ని మా స్కూల్కి పరిచయం చేసి ఇంత గ్రేట్ పర్సన్ అంటే ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే అనే దానికి మీకు హానర్ చేయడానికి కరెక్ట్ మీనింగ్ అని ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే నేను కూడా ఎక్కువగా మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత గ్రేట్గా ఎవరున్నారనేది మేము ఎక్కువ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ మన ఇంటి నుంచి మన వాళ్ళని మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళనే మనం సత్కరించుకోవాలి. చక్కగా ఇందాక మీరు అన్నట్టు మా పిల్లలకి ఇచ్చిన గైడెన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీకు అన్ని అవార్డ్స్, రివార్డ్స్తో ఒక మంచి అంటే సార్ తీసుకొచ్చి మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కడికైనా సురేష్ సార్ స్టూడెంట్ వెళ్తున్నారంటే కంపల్సరీ ఏదో విషయం ఉంటుందని మేము నిన్ననే అనుకున్నాం. సార్ ఒక గెస్ట్ తీసుకొస్తున్నారంటే నిజంగానే అక్కడ కూడా ఒక విషయం ఉంటుందని, ఇంత పెద్ద విషయం ఉందని అయితే మాకు తెలియదు. ఈరోజు అంటే ఇంతకు ముందు కూడా పరిచయం ఉన్నారు కానీ ఇంత అంటే మీకున్న ఇవన్నీ కూడా ఈరోజు మాకు క్లియర్గా అర్థమైంది. చక్కగా మా పిల్లలు, స్టాఫ్, మేము అందరం కూడా మీరు ఇక్కడికి రావడం మా గెస్ట్గా ప్లస్ మీరు ఇచ్చిన సలహాలను పాటించిన మేమందరం హ్యాపీగా పిల్లల తరఫున, మా తరఫున, స్టాఫ్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గోదావరికనికి చెందిన క్రాంతి కిరణ్ అనే యువకుడు ప్రధాన పాత్ర పోషించిన బార్బరిక్ సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. స్థానిక రాజు థియేటర్ ఆవరణంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుంచి సినీ రంగంలో రాణించాలని కలలు కని తన కళను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్న క్రాంతి కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. Kranti Kiran. Wish you all the best, 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 Kranti Kiran. మీరు అట్లనే మీరే
all the best. Kranti Kiran. Wish you all the best, Kranti Kiran. Wish you all the best, Kranti. All the best, Kranti Kiran. Wish you all the best, Kranti Kiran. మీరు అంటున్నా మీరే నిన్న అట్లా సర్పంచ్ సదీల్ భాయ్ ఈరోజు విడుదలవుతున్నటువంటి త్రిబాణధారి బార్బరిక్ అనేటువంటి చిత్ర యూనిట్ సభ్యులందరికీ, నిర్మాతకి, దర్శకులకి ముందస్తుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు అనే విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే, మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి సింగరేణి గని కార్మికుని బిడ్డ, మా ఆప్తమిత్రుడు, మేము హైదరాబాదులో విద్యను అభ్యసించేటువంటి సమయంలో ఆ రోజుల్లోనే మా రూమ్మేట్గా ఉన్నటువంటి క్రాంతి కిరణ్ తమ్ముడు ఆ రోజుల్లోనే సినిమా పట్ల ఆకర్షణీయంగా ఉండి ఆసక్తి చూపించినప్పుడు మేము అనుకునేది క్రాంతి కిరణ్ ఎన్నోసార్లు సినిమాలలో పోవాలని చెప్తా ఉన్నాడు, కానీ అది సాధ్యమవుతుందా అని చెప్పి అనుకునేది. కానీ ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే, సంకల్ప బలం గట్టిగా పెట్టి గట్టిగా ప్రయత్నిస్తే పగటి కళలు కన్నట్టుగా కాకుండా కళను సాకారం చేసే విధంగా అడుగులు వేస్తే ఎంతటి దూరాన్నైనా ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చు అనేటువంటి సందర్భాన్ని వల్ల క్రాంతి కిరణ్ నిజం చేసి నిరూపించినందుకు మా మిత్రునికి నిజంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, రాబోయే రోజుల్లో కూడా మన గోదావరికని బిడ్డ యువ సినీ నటుడు క్రాంతి కిరణ్కు మంచి అవకాశాలు వచ్చి సినీ రంగంలో చిత్ర పరిశ్రమలో నిలదిక్కుకొని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో తమ్ముడు క్రాంతి కిరణ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన గోదావరికని ప్రాంతానికి సంబంధించిన క్రాంతి కిరణ్ నటించిన సినిమా ఇవాళ విడుదలవుతుందని చెప్పగానే మరి సినిమా పట్ల, సినిమా కథానాయకుల పట్ల అభిమానం చాటేటువంటి అభిమాన సంఘాలకు సంబంధించిన ఐక్యవేదిక నాయకులు అందరూ కూడా ఇవాళ ఒక్క పిలుపుతోటి మన ప్రాంతానికి చెందిన బిడ్డ నటించినంటే మన గర్వకారణం అని చెప్పి వీళ్ళందరూ కూడా వచ్చి కేక్ కట్ చేయించి వాళ్ళ ఆయనకు శుభాకాంక్షలు చెప్పినందుకు క్రాంతి కిరణ్ కుటుంబ సభ్యుల పరంగా, అదేవిధంగా క్రాంతి కిరణ్ మిత్ర బృందం పరంగా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.